విజన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న మీటింగ్లో ఈ కార్యక్రమంలో తిరుమల చైర్మన్ గా బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరి మరియు ఎస్పీ డిఎస్పీ చీఫ్ పిఆర్ఓ రవి, ఏపీఆర్ఓ నీలిమ మేడం మరియు టీడీడీ సభ్యులు సిబ్బంది వారి యొక్క సేవకుల ఆధ్వర్యంలోని రథసప్తమిని పురస్కరించుకుని ఈ మీటింగ్లో పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ గౌరవంగా చూసుకోవాలని, ఈ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి అండదండలు ఉండాలని చీఫ్ పిఆర్ఓ కోరుతున్నారు. రిపోర్టర్ విజన్ న్యూస్ ఏపీ ఇన్ఛార్జ్ పి రామ్మూర్తి బిఏ. ఎస్పీ గారు, ఇతర అధికారులు అనేక సార్లు ఈ రథసప్తమికి సంబంధించిన ఏర్పాట్ల విషయమై సమావేశం నిర్వహించుకున్నాం. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకున్నాం. ఈరోజు ఒక్కరోజు ముందుగానే ఈ సమావేశాన్ని కూడా మనం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో ఎస్పీ గారు, సిఎన్ఎస్ఓ గారు వారు కూడా విచ్చేశారు. అలాగే అడిషనల్ ఈఓ గారు, ఈఓ గారు, జేఓ గారు, సిఈ గారు, విజయో గారు, ఇతర అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మొదట వివిధ మోడాసిటీకి సంబంధించిన ఇన్ఛార్జెస్ కూడా రావడం జరిగింది. అలాగే శ్రీవారి సేవకులకు సంబంధించిన లీడర్స్ కావచ్చు, సీనియర్ సేవక్స్ కావచ్చు, వారు కూడా రావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా మాడవీధి వారిగా ఎవరైతే డ్యూటీల్లో ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. సో వారందరికీ సంబంధించి వారి విధి విధానాలు ఇదివరకే ఒక పుస్తక రూపంలో తెలియజేయడం జరిగింది. కొన్న సమావేశాల్లో కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఈవెంట్, ఈ రథసప్తమి ఉత్సవాన్ని ఘనంగా దిగ్విజయం చేయడానికి అందరి సహకారాన్ని కోరుతూ యువ గారిని మాట్లాడాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎడిషనల్ గారు, జేఈఓ గారు, ఎడిషనల్ ఎస్పీ గారు, అలాగే మిగిలిన సీనియర్ అధికారులు, శ్రీవారి సేవకులు అందరికీ కూడా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతున్నాను. మనం ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చాలా విజయవంతంగా ఒక ప్లాన్ ప్రకారము చేయడం జరిగింది. ఆ ప్లాన్ కూడా ఏదో పై స్థాయిలో బ్రాడ్గా చేయకుండా మైక్రో లెవెల్ ప్లాన్ అంటే ప్రతి అధికారి కూడా, సిబ్బంది కూడా ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్పడం, వాళ్ళ డ్యూటీ అది చెప్పడం అది చేస్తున్నాము. ట్రైనింగ్ ఇవ్వడం చేస్తున్నాము. కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఎక్కువ లేవు, కొన్ని ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే టీమ్ అప్రోచ్. అంటే
అందరూ అధికారులు కూడా ఒక టీంలా పనిచేయాలి. ఎలా అయితే పై స్థాయిలో ఒక టీం లాగా పనిచేస్తున్నామో అది కింద స్థాయి దాకా వెళ్ళాలి. ఇప్పుడు అధికారుల్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈస్ట్ మన స్ట్రీట్లో గ్యాలరీస్ 62 ఈ గ్యాలరీ నెంబర్ ఆఫ్ గ్యాలరీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ వేసాము, ఏ బ్యాచ్ వేసాము, బి బ్యాచ్ వేసాము, దానికి ఇన్ఛార్జ్ని పెట్టాము. తర్వాత క్యాటరింగ్ నుంచి ఎవరుంటారు, హెల్త్ నుంచి ఎవరుంటారు, సెక్యూరిటీ నుంచి ఎవరుంటారు, ఎలక్ట్రికల్ నుంచి ఎవరుంటారు, మెడికల్ నుంచి ఎవరుంటారు, శ్రీవారి సేవలు ఎవరుంటారు, ఇవన్నీ కూడా శ్రీవారి సేవల నుంచి ఎవరుంటారు, ఇవన్నీ కూడా ఫేస్బుక్ ఇవన్నీ కూడా రాయడం జరిగింది. సో వీళ్ళు ఒక టీంగా పనిచేయాలి అనేది గురించి చెప్తున్నాం. కానీ దీంట్లో కొన్ని తేడాలు వస్తున్నాయి. టీంలా పనిచేయడం అనే దాంట్లో ఇప్పుడు జరిగిన ఆ టీంలో కూడా ఒక తీరైన కాదు. ఇక్కడ పోలీస్ నుంచి ఎవరున్నారనేది ఇంకా వచ్చిన కూడా ఆ అధికారులు ఎవరున్నారో పోలీస్ అధికారులు కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో పోలీసు నుంచి ఎవరున్నారు కూడా ప్రొవైడ్ చేస్తారు. అనేది పోలీసులు ప్రొవైడ్